మీకు ఒక చిన్న విషయాన్ని షేర్ చేస్తాను. ఇందులో తప్పెవరిదో మీరు విని కామెంట్ రూపంలో తెలియచేయండి. స్కూల్లో ఏదో ఒక వస్తువు తీసేయటం, దాచేయటం, వాళ్ళు ఏడుస్తుంటే సరదా పడటం, ఆ తర్వాత దాన్ని మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చేయటం, ఇలాంటివన్నీ ఒకరికి రొటీన్ అయిపోయింది ఒక స్టూడెంట్‌కి. ఏదో టీచర్ కూడా ఒకసారి, 2 సార్లు, 3, 4 టైమ్స్ చూస్తారు. తర్వాత పేరెంట్‌కి కంప్లెయింట్ చేశారు. పేరెంట్ ఎందుకు నువ్వు ఒకరోజు ఏదో ఒక క్లాస్‌లో ఏదో ఒక వస్తువు మిస్ అయిపోతే ఆ విషయంగా కంప్లెయింట్ చేశారనమాట. నువ్వెందుకు ప్రతిరోజు ఇలా చేస్తున్నావు అని వాళ్ళ పేరెంట్స్ అసలు ఎంతలా పనిష్ చేశారంటే, తను నేను చేయలేదు అని చెప్తున్నా ఉతికి ఆరేశారనమాట మన భాషలో మాట్లాడాలంటే. ఇప్పుడు ఒక 2, 3 డేస్ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆ మిస్టేక్ తను చేయలేదని. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి. ఈ విషయంలో తప్పెవరిది? ముందు చేసిన మిస్టేక్స్ వల్ల తను అలాంటి తన క్యారెక్టర్ తన మీద అలాంటి ఇంపాక్ట్ కలిగించిన స్టూడెంట్‌దా? నిజంగా తను తప్పు చేసిందో లేదో తెలుసుకోకుండా పేరెంట్‌కి కంప్లెయింట్ చేసిన టీచర్‌దా? అసలు వాళ్ళ పాప నిజం చెప్తుందా, అబద్ధం చెప్తుందా అని తెలుసుకోలేని స్థితిలో ఉన్న పేరెంట్‌దా? మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.